జై జనసేన. ఇది ఇప్పుడు ఓటింగ్ శాతము మనకు తెలిసి ఇప్పుడు 82% ఆంధ్రాలో వచ్చింది. అయితే చాలా పబ్లిక్ విదేశాల నుండి వచ్చారు, సిటీకి వెళ్ళి వచ్చారు, హైదరాబాద్కి, బెంగళూరు, అన్ని స్టేట్లకు వెళ్ళి వచ్చి ఓటేసి వెళ్ళారు. కొందరు ఏమనుకుంటున్నారు, జగన్ పాలనను ఇది దించాలని అట్లా వచ్చి ఓట్లు వేసేదని రకరకాల న్యూస్ రకరకాలు వస్తున్నాయి. కానీ నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే, వీళ్ళకు ఆ ఊర్లో కొన్ని ప్లేసెస్ కానీ, కొన్ని జాగలు కానీ, లేకుంటే ఇల్లు కానీ, పట్టాలు, ఇవన్నీ భూములు అంటారు, భూములు ఉన్నాయి కావచ్చు, ఉండేయని కావు. వీళ్ళు జగన్ ప్రభుత్వం ఇట్లా వచ్చిందనుకో, ఇవి కంపల్సరీ వీటిని కంప్యూటరైజ్ చేసేసి మళ్ళీ ఇవి కింద మీద అవుతాయి కావచ్చు అని వీళ్ళు ఆ విదేశాల నుంచి రావడం కానీ, సిటీలోకి వెళ్ళి రావడం కానీ, వీళ్ళు వచ్చి ఓటేసారు అని నేను అనుకుంటున్నా. ఇదొకటి పాయింట్ అన్నట్టు. అందులో ఖచ్చితమని అంటే ఒక 80% ఖచ్చితం ఉంటుంది అని నేను అనుకుంటున్నా. కానీ మిగతా పర్సెంట్ కూడా అది ఆలోచనకు చేయకుండా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి నేనేమంటలేను. కానీ ఈ యొక్క ఓటింగ్ శాతం అనేది చాలా హై లెవెల్లో వచ్చింది. ఓటర్స్ ఎవరైతే ఓటు వేసి అంత దూరం నుంచి అన్ని లక్షలు పైసలు పెట్టుకొని వచ్చారు, సిటీలోకి వెళ్ళి వచ్చారు, మీ యొక్క పనిని ఈడ్చబెట్టుకొని వచ్చారు, వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి కూడా చేస్తున్నానండి. కానీ మీ అసంటి వ్యక్తులు ఈ దేశానికి ఉండాలా మీరందరూ. మళ్ళీ ఎటువంటి ఎలక్షన్ వచ్చినా కూడా, ఎటువంటి మంచి చెడులు ఉన్నా కూడా మీరందరూ ఏకమై ఇటువంటి యొక్క మంచిని మీరు ఒక ఐక్యమత్యాన్ని మళ్ళీ చూపించాలని కోరుతున్నాను. ఏది ఏమైనా కానీ అది మంచో చెడో వచ్చి మీరు ఓటేసి వెళ్ళిపోయారు. అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా పీఠాపురంలో కూడా హై రేంజ్లో ఓటింగ్ శాతం వచ్చింది. ఇవన్నీ కూటమికి అనుకూల సంకేతాలే ఉన్నాయి నాకు తెలిసి అయితే. కానీ నేను ఇప్పుడే ప్రస్తుతం చెప్పచ్చు, కానీ ఇక చెప్పకూడదు అన్నట్టు, అంతే. మీరు అర్థం చేసుకోరు. కానీ జూన్ 4 తర్వాత నేను మళ్ళీ మీతోటి షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా ఇటువంటి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పోరాట పతిమేమి, కొందరు ఈ పథకాలు ఇవి కరెక్టు అంటే కొందరికి అందినాయి, కొందరికి అందనోళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఓటేసి ఉంటారు. మళ్ళా క్యాస్ట్ ఈక్వేషన్ కూడా పనిచేసింది కావచ్చు. ఇటువంటి చాలా కలిసి వచ్చి ఓటింగ్ శాతం కూడా ఒక పార్టీకి చాలా అనుకూలంగా వచ్చింది. కానీ ముఖ్యంగా మీ అందరికి మళ్ళీ ఒకసారి మీరు ఓటు వేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన.